ఈరోజు మనం ఇండియాలో ఉన్న చిత్తనీలలు మరియు రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు గుర్తించారు, చిత్తనీల యొక్క ప్రాముఖ్యత, వాటికి ఉన్న ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ముందుగా చిత్తనీలల యొక్క ప్రాముఖ్యత అంటే వెట్లాండ్స్ యొక్క ప్రాముఖ్యత. వెట్లాండ్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పనిచేస్తాయి. అంటే జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తాయి, నీటి శుద్ధి చేస్తాయి, వాటర్ని ప్యూరిఫై చేస్తాయి అండ్ వరద నియంత్రణ కంట్రోల్ చేస్తాయి. వరద వచ్చినప్పుడు వరద నియంత్రణ చేస్తాయి, భూగర్భ జనవరాలను పెంపొందిస్తాయి, వ్యవసాయానికి మరియు చేపలు పెంపడానికి సహాయపడతాయి, వాతావరణాన్ని నియంత్రిస్తాయి. అంటే కార్బన్ స్టోర్ చేసుకోవడం అండ్ నీటిని తక్కువ వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం అండ్ ఇలాంటి క్లైమేట్ రెగ్యులేషన్ అంటే ఉష్ణోగ్రత తగ్గడం. అంటే ఎక్కడైతే చిత్తనీలలు ఉంటే ఆ ప్రదేశంలో తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం, అంటే వీటిని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం. అలాంటి మైగ్రేటరీ బర్డ్స్ హ్యాబిటేట్గా వర్క్ చేస్తాయి. అంటే విదేశాల నుంచి వచ్చే వేర్వేరు పక్షులకి ఆవాసాలుగా ఉంటాయి, న్యూట్రియంట్ రీసైకిల్ చేస్తాయి. దీని ద్వారా ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ బెనిఫిట్స్తో పాటు అగ్రికల్చర్కి ఫిషరీస్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఎకనామిక్గా కూడా బెనిఫిట్ అవుతుంది. మృతికా క్రమక్షయాన్ని నిరోధిస్తుంది, ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు వరద నియంత్రణ చేస్తుంది కాబట్టి మృతికా క్రమక్షయాన్ని కూడా తగ్గిస్తుంది. అండ్ లోకల్ పీపుల్కి కల్చరల్గా కూడా ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వెట్లాండ్స్కి ఉన్న థ్రెట్స్, ప్రమాదాలు చూసుకుంటే భూమి ఆక్రమించడం, పట్టణీకరణ పెరగడం ద్వారా వెట్లాండ్స్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ గురించి ఆక్రమించడం, వ్యవసాయానికి వెట్లాండ్స్ ఎక్కువ వాడడం, ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వెట్లాండ్స్ రిలీజ్ చేయడం ద్వారా వెట్లాండ్స్ పొల్యూట్ అయిపోవడం, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ కూడా వెట్లాండ్స్లోకి రిలీజ్ చేయడం ద్వారా పొల్యూట్ అయిపోవడం, డ్యామ్స్ అండ్ వాటర్ డైవర్షన్ చేయడం ద్వారా వెట్లాండ్ ఇంకిపోవడం, అధిక చేపలు పట్టడం, వేటాడడం ద్వారా జీవ వైద్యం అనేది అన్బ్యాలెన్స్డ్ అయ్యి వెట్లాండ్ ఈకోసిస్టమ్ అనేది పాడైపోవడం, క్లైమేట్ చేంజ్ వల్ల అంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల వెట్లాండ్ ఇంకిపోవడం, ఇన్వాసివ్ స్పీసీస్ అంటే వాటర్ హైసింత్ లాంటి మొక్కలు ఎక్కువ పెరిగిపోవడం ద్వారా బ్యాలెన్స్ తప్పిపోవడం. వెట్లాండ్ అంటే చేపలు, వెట్లాండ్లో ఉన్న చేపలకి ఇంకా మిగతా బయోడైవర్సిటీకి కావాల్సిన మినరల్స్ అందకపోవడం, అలాంటి ఘన వ్యర్థాలను చిత్తనీళ్ళలో డంప్ చేయడం, పీపుల్లో వెట్లాండ్స్ పట్ల అవగాహన తక్కువ ఉండడం, అంటే వీటి ప్రాముఖ్యత పైన అవగాహన తక్కువ ఉండడం, ఇలాంటి కార్యక్రమాలని చిత్తనీళ్ళకు ప్రమాదాన్ని కలుగజేస్తున్నాయి. అయితే ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్షన్ గురించి 1971లో ఇరాన్లోని రామ్సార్లో ఒక సమావేశాన్ని ఏర్పరిచారు. వీటి ప్రాముఖ్యతను పెంపొందించడానికి అంతర్జాతీయ దేశాలు ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశాయి. ఈ కాన్ఫరెన్స్లోనే ఒక కన్వెన్షన్ని సైన్ చేశారు. దీన్ని మళ్ళీ వేరే దేశాలు వాటి పార్లమెంటు అప్రూవల్ చేసిన తర్వాత రాటిఫై అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కన్వెన్షన్ని రామ్సార్ అనే సిటీలో 1971లో సైన్ చేశారు. ఇప్పటి నుండి ప్రతి దేశం నుంచి బాగా ప్రాముఖ్యత ఉన్న చిత్తనీలను గుర్తించి వాటికి ప్రొటెక్షన్లో వస్తారు. ఆ విధంగా రామ్సార్ సైట్స్ అని వెట్లాండ్ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని, అంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న వెట్లాండ్స్ని రామ్సార్ సైట్గా గుర్తించి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అది రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో ఇరాన్లో సైన్ చేయబడింది. ఇండియా దీన్ని 1982లో రాటిఫై చేసింది. రాటిఫై చేయడం అంటే ఇండియా జనరల్గా ఒక కన్వెన్షన్ సైన్ చేస్తుంది. సైన్ చేసినంత మాత్రాన ఆ రూల్స్ ఫాలో అవ్వాలని కాదు. ఎప్పుడైతే ఆ కన్వెన్షన్స్ యొక్క రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని మన ఇండియన్ పార్లమెంట్ అప్రూవల్ చేస్తేనే వాటిని మన ఇండియా ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇలా అనమాట. అంటే వెట్లాండ్ సుస్థిరంగా వాడుకోవాలి. సుస్థిరం అంటే ఫ్యూచర్, అంటే ప్రస్తుతం మన అవసరాలు తీరుస్తూ భవిష్యత్తు అవసరాలు కూడా తీర్చే విధంగా ఉండాలి. ప్రస్తుతం మన అవసరాలకే చిత్తనీళ్ళని ప్రమాదంలో పడేటట్టు కాకుండా భవిష్యత్తు అవసరాలకు కూడా వాడుకునేలా ఉండాలని ఈ కన్వెన్షన్ ఏర్పరచుకున్నారు. అయితే ఒక వెట్లాండ్ రామ్సార్ కన్వెన్షన్లోనే ఒక వెట్లాండ్గా గుర్తించాలంటే మొత్తం 9 క్రైటీరియాస్ ఉంటాయి. ఇందులో ఒకటి ఖచ్చితంగా మస్ట్గా ఫుల్ఫిల్ చేయాలన్నమాట. రామ్సార్ కన్వెన్షన్ని సైన్ చేసిన, అంటే రామ్సార్ కన్వెన్షన్ ఏ రోజైతే జరిగిందో, కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో అదే రోజును ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ వెట్లాండ్ డేగా గుర్తిస్తారు. ఇంటర్నేషనల్ వెట్లాండ్ డేగా. ఇండియాలో లార్జెస్ట్ వెట్లాండ్ వచ్చేసి సుందర్బన్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. అలాగే స్మాలెస్ట్ రేణుకా, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓల్డెస్ట్ ఏమో చిలికా లేక్, ఇది ఒడిశా. కేలాడియా ఘనా నేషనల్ పార్క్, ఇవి 1981లో రామ్సార్ సైట్గా గుర్తించబడినాయి. ఇది వచ్చేసి రాజస్థాన్. హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా తమిళనాడు. 2025లో న్యూగా యాడ్ చేసిన వెట్లాండ్స్
తమిళనాడులో ఉన్న సక్కరకుట్టై బర్డ్ సాంక్చురీ, తీర్థంకల్ బర్డ్ సాంక్చురీ, కిచియోపల్రి వెట్లాండ్ సిక్కిం, ఉద్వా లేక్ జార్ఖండ్, కిచాన్ రాజస్థాన్, మినార్ రాజస్థాన్, గోకుల్ జలాశయ్ బీహార్, ఉదయ్పూర్ ఝీల్ బీహార్, గోగాబిల్ లేక్ ఇది కూడా బీహార్. ఇవన్నీ 2025లో రామ్సార్ సైట్స్గా గుర్తించబడ్డాయి. అయితే అంతర్జాతీయంగా ఇంగ్లాండ్, యూకేలో హైయెస్ట్ వెట్లాండ్స్ ఉన్నాయి, 175 ఏమో ఉన్నాయి మొత్తం. ఆసియాలో మాత్రం ఇండియాలోనే హైయెస్ట్ వెట్లాండ్స్ ఉన్నాయి ఆసియా ఖండం వరకు. ఇది మ్యాప్. ఇండియాలో ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి అనేది ఈ మ్యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఉన్న వెట్లాండ్స్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కొల్లేరు లేక్. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేక్ అనేది రామ్సార్ సైట్ ఇది. తర్వాత అస్సాంలో డీపర్ బిల్, బీహార్లో దీన్ని కబర్తాల్ అంటారు, కన్వర్ లేక్. ఇది ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగినారు. కన్వర్ లేక్. నగి బర్డ్ సాంక్చురీ, నక్తి బర్డ్ సాంక్చురీ, బర్డ్ లేక్ సాంక్చురీ అనమాట. గోకుల్ జలాశయ్, ఉదయ్పూర్ ఝీల్, గోగాబిల్ లేక్. ఈ గోకుల్ రిజర్వాయర్ మళ్ళీ వచ్చింది, ఇది రెండు ఒకటే. తర్వాత గోవాలో నందా లేక్, గుజరాత్లో కిజాడియా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నల్సోవర్ బర్డ్ లైఫ్ సాంక్చురీ, తోల్ లేక్, వద్వానా వెట్లాండ్. హర్యానాలో బింద్వాస్ వెట్లాండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్లో చంద్రతాల్, పోంగ్డామ్ లేక్, రేణుకా లేక్. జార్ఖండ్లో ఉద్వా లేక్, జార్ఖండ్లో ఇది ఒకటే. కర్ణాటకలో అఘనాశిని ఎస్తురి, అంకసముద్ర బర్డ్ సాంక్చురీ కన్జర్వేషన్ రిజర్వ్, మగడికెరే కన్జర్వేషన్ రిజర్వ్, రంగనితిత్తు బర్డ్ లైఫ్ సాంక్చురీ. కేరళలో అష్టముడి వెట్లాండ్, సస్తంకోట లేక్, వెంబనాడ్ కోల్ లేక్. మధ్యప్రదేశ్లో బోధ్ వెట్లాండ్, సఖ్యా సాగర్, సిర్పూర్ వెట్లాండ్, టవా రిజర్వాయర్, యశ్వంత్ సాగర్. మహారాష్ట్రలో లోనార్ లేక్. ఈ లోనార్ లేక్ అనేది కాస్ట్రాయిడ్ భూమి ఉద్దడం ద్వారా ఏర్పడింది. ఇది లోనార్ లేక్ అనేది. నందూర్ మదమేశ్వర్, తాని క్రీక్. మణిపూర్లో లోక్టాక్ లేక్. ఈ లోక్టాక్ లేక్ అనేది ఫ్లోటింగ్ లేక్. ఇక్కడ ఇది ఒక్కటి మాత్రమే, అక్కడ ఈ లేక్ మాత్రం ఫ్లోట్ అవుతుంది, కొంచెం గడ్డి అలాంటివి అనేది ఫ్లోట్ అవుతుంది. లోక్టాక్ లేక్ అనేది మనకు బాగా ఇంపార్టెంట్. మిజోరంలో పాలా వెట్లాండ్, ఒడిశాలో అన్సుపా లేక్, బితార్నికా మ్యాంగ్రూవ్స్, చిలికా లేక్, హిరాకుడ్ రిజర్వాయర్, సత్కోసియా గార్జ్, టెంపరా లేక్. ఉత్తరాఖండ్ అసాన్ కన్జర్వేషన్ రిజర్వ్. వెస్ట్ బెంగాల్ ఈస్ట్ కోల్కతా వెట్లాండ్, సుందర్బన్ అనేది పెద్దది ఇండియాలో. ఉత్తరప్రదేశ్లో బకీరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, హైదర్పూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నవాబ్గంజ్ బర్డ్ లైఫ్ సాంక్చురీ, పర్వతీ అర్గా బర్డ్ లైఫ్ సాంక్చురీ, సమన్పూర్ బర్డ్ లైఫ్ సాంక్చురీ, సమాస్పూర్ బర్డ్ లైఫ్ సాంక్చురీ, సండి, సర్సాయి, నవర్జీల్ ఇంటర్నేషనల్ బర్డ్ ఏరియా. సూర్సాగర్, దీన్ని కీతం లేక్ అని కూడా అంటారు, అప్పర్ గంగా రివర్. పంజాబ్లో బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, హర్కే వెట్లాండ్, కేశవపూర్ మియాని కన్జర్వేషన్ రిజర్వ్, నంగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రోపర్ వెట్లాండ్, కాంజలి వెట్లాండ్. కేలాడియా నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఇది మొదటిది ఓల్డెస్ట్ రామ్సార్ సైట్. సాంబర్ లేక్ ఇది రాజస్థాన్లో ఎడారిలో ఉంది, పెద్దది. కిచాన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మీనార్ కాంప్లెక్స్. సిక్కింలో కిచియోపల్రి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. త్రిపురలో రుద్రసాగర్. యూటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లో ఓకెరా క్యామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కన్జర్వేషన్ రిజర్వ్, ఇంటర్నేషనల్ బర్డ్ ఏరియా, ఇది ఇంపార్టెంట్ కూడా. ఇది షల్బాగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కన్జర్వేషన్ రిజర్వ్ కూడా. ఇది సూరింగ్ సాగర్, మన్సార్ లేక్, ఊలార్ లేక్ అనేది హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. సోకల్ ఇంటర్నేషనల్ బర్డ్ ఏరియా, సోమగిరి, ఇవి లడాఖ్లో ఉన్నాయి. తమిళనాడులో చిత్రంగుడి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్, కాంజీరంకులం బయోస్ఫియర్ రిజర్వ్, కరైవెట్టి బయోస్ఫియర్ రిజర్వ్, కరికిలి బయోస్ఫియర్ రిజర్వ్, ఇది వైల్డ్ లైఫ్ సాంక్చురీ. కజువెల్లి, కుంతనకులం, లాంగ్వుడ్ షోలా, నంజరాయన్, పల్లికరన్ మార్ష్, పిచ్చవరం మ్యాంగ్రోవ్, ప్యాంట్ కలిమిరి, సుచింద్రం, తెరూర్, ఉదయ మార్తాండపురం, వధువూరు, వేదంతంగల్, వేలూరు, వెంబనూర్, సక్రపుట్టై, గజవెల్లి, తీర్థంగల్. ఇప్పుడు తమిళనాడులో ఇండియాలో హైయెస్ట్ ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్. థ్యాంక్ యూ.